హలో పీపుల్ ఈ రోజు జాబ్ అప్డేట్ వచ్చేసి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ నుంచి వాళ్ళ ఒఫీషియల్ సైట్ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో జాబ్ రోల్ వచ్చేసి అసోసియేట్ జాబ్ అన్నమాట. సో దీనికైతే ఏ ఎగ్జామ్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ఎగ్జామ్ కూడా ఉండదు. సో శాలరీ వచ్చేసి మనకి 25,000 to 40,000 వరకు అయితే ఉంటుంది. సో ఏపీ అండ్ తెలంగాణ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో కూడా ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. నేను వీడియో డీటెయిల్స్ అనేది ఎలా అప్లై చేయాలనేది కూడా నేను డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. హలో గాయ్స్, ఈ రోజు కూడా నేను ఒక మంచి జాబ్ ఆపర్చునిటీతో మీ ముందుకు వచ్చేసాను. సో ఈ జాబ్ నోటిఫికేషన్ అది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ వాళ్ళ నుంచి ఒఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇదైతే మనకి అప్లికేషన్ ఫర్ పోస్ట్ ఆఫ్ రీసెర్చ్ అసోసియేట్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని కూడా ఇక్కడ పైన మనకి మెన్షన్ చేశారు. సో ఇది మనకి డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి 27 May 2026 అనేది కూడా ఇచ్చారు అండ్ will be reviewed on an ongoing basis until 31 July 2026 అన్నమాట. సో ఇక్కడ మనకు వచ్చేసి పోస్ట్ వచ్చేసి మనకి నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చేసి రీసెర్చ్ అసోసియేట్ మాట. నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే అప్ టు 4 అని కూడా ఇచ్చారు అండ్ ప్రాజెక్ట్ టైప్ వచ్చేసి డీప్ లెర్నింగ్ కంప్యూటర్ విజన్ ఎక్స్ప్లెయినబుల్ ఏఐ అన్నమాట. ఇక్కడ పే స్కేల్ వచ్చేసి మనకి ₹25,000 PM అని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ దీనికి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్, ఈసీ ఆర్ ఎనీ రిలేటెడ్ డిసిప్లిన్ విత్ అట్లీస్ట్ 70% మార్క్స్ అని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనం ఇక్కడైతే బ్యాచిలర్స్ డిగ్రీ అనేది కూడా మనం బీటెక్ అనేది కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ లేదా ఈసీఎస్ ఏదైనా విత్ అట్లీస్ట్ 70% మార్క్స్ అనేది కూడా కంపల్సరీ వచ్చి ఉండాలి బీటెక్లో. సో ఈ బ్రాంచెస్లో మనకి ఈ స్ట్రీమ్లో వాళ్ళు ఇచ్చిన స్ట్రీమ్లో మీరు కంప్లీట్గా 70% మార్క్స్ వస్తే చాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ రైటింగ్ అండ్ టెక్నికల్ కమ్యూనికేషన్. సో మనకి ఇంగ్లీష్లో ఫ్లూయెన్సీ అనేది ఉండాలి, ఇంగ్లీష్ బాగా మాట్లాడాల్సి ఉంటుంది అండ్ టెక్నికల్ కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఎక్స్పీరియన్స్ కూడా మెన్షన్ చేశారు క్లియర్గా. కంప్లీటెడ్ కోర్స్ వర్క్ ఇన్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్. సో ఇక్కడ మనకి కోర్స్ మెషిన్ లెర్నింగ్ అండ్ డీప్ లెర్నింగ్ పైన కంప్లీటెడ్ కోర్స్ వర్క్ అనేది కూడా ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ ప్రోగ్రామింగ్ ఇన్ పైథాన్ అండ్ పైటార్చ్ ఆర్ టెన్సర్ ఫ్లో. సో మనకి ఇక్కడ పైథాన్ ప్రోగ్రామింగ్ వచ్చి ఉండాలి అండ్ పైటార్చ్ లేదా టెన్సర్ ఫ్లో పైన మనకి నాలెడ్జ్ అనేది కూడా కంపల్సరీ ఉండాల్సి ఉంటుంది, ఎక్స్పీరియన్స్. సో నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ విత్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ పబ్లికేషన్స్ ఇన్ రెలవెంట్ కాన్ఫరెన్సెస్ జర్నల్స్ విల్ హ్యావ్ యాడెడ్ అడ్వాంటేజ్. సో మీకు ఏమన్నా మనకి ఇంకా జర్నల్స్ పైన ఇంకా ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కూడా రెలవెంట్ కాన్ఫరెన్స్ పైన ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్ అనేది కూడా ఉంటుంది. సో మీకు జాబ్ రావడానికి ఈజీ అవుతుంది, ఒక అడ్వాంటేజ్ అనమాట. సో మనకి ఇక్కడ ఏజ్ రెస్ట్రిక్షన్స్ వచ్చేసి నాట్ ఎక్సీడింగ్ 30 years యాజ్ ఆన్ 31 July 2026 అనమాట. సో ఏజ్ అనేది మనకి వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారంగా మనకు 30 years కంటే ఎక్కువ ఉండకూడదు. సో మనకి డేట్ వచ్చేసి 31 July 2026లో వరకు మనకి 30 years అనేది కూడా, సో 30 years కంటే అబౌవ్ అయితే ఉండకూడదని కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి అప్లికేషన్ ప్రొసీజర్ కూడా చూడండి. Candidates are required to send latest CV with marks percentage in each academic program, experience and publication list అన్నమాట. సో ఇక్కడ మనకి లేటెస్ట్ CV అనేది కూడా ఉండాల్సి ఉంటుంది విత్ మార్క్స్ పర్సంటేజ్. ఎవ్రీ అకాడమిక్ ఇయర్లో మీకు ఏమేమి ఉన్నాయో అన్ని క్లియర్గా మీరు CVలో క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. సో నెక్స్ట్ సర్టిఫికేట్స్ ఇంకా పర్సంటేజ్ మార్క్స్, డేట్ ఆఫ్ బర్త్ అన్ని సర్టిఫికేట్స్ అనేది కూడా సెండ్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ స్టేటింగ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ రిలేటెడ్ ప్రాజెక్ట్ టాపిక్స్. సో ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా మీరు అక్కడ CVలో అటాచ్ చేయొచ్చు అండ్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిల్ కూడా క్లియర్గా మెన్షన్ చేశారు, వినీత్ nb@csc.iith.ac.in. సో వాళ్ళు ఇచ్చిన మెయిల్కి మీ డాక్యుమెంట్స్ CV అనేది కూడా సెండ్ చేయండి. అండ్ ఇక్కడ విల్ బి రివ్యూడ్ అండ్ ఆన్ గోయింగ్ బేసిస్ అంటిల్ 31
31 జూలై 2026. సో మనకి రివ్యూ అనేది కూడా జరుగుతూ ఉంటుంది. మీరు సెండ్ చేశాక 31 జూలై 2026 వరకు రివ్యూ అనేది జరుగుతూ ఉంటుంది. ఇంకా మనకి ఇక్కడ సెలెక్షన్ ప్రొసీజర్ వచ్చేసి candidates will be shortlisted based on the eligible criteria, academic record and relevant experience. సో candidates ఎవరైతే షార్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది మనకి ఎలిజిబిలిటీ క్రైటీరియా, సో వాళ్ళు ఇచ్చిన ఎలిజిబిలిటీకి మన ఎలిజిబిలిటీకి కరెక్ట్గా సెట్ అవుతే వాళ్ళు జాబ్ అనేది ఇస్తారు. సో ఇక్కడ మనం సివి అనేది మెయిల్లో సెండ్ చేశాక అన్ని రివ్యూ అనేది జరుగుతుంది. రివ్యూ అనేది జరిగాక మనకి మెయిల్ ద్వారా మనం షార్ట్ లిస్ట్ అయ్యామా లేదా అని కూడా వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో వాళ్ళు మనకి మెయిల్ అనేది కూడా సెండ్ చేస్తారు. బికాజ్ మీరు ప్రెసెంట్ యూజ్ చేసే మెయిల్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ మెయిల్ కూడా మీరు మెయిల్ చేశాక కూడా ఫ్రీక్వెంట్గా మీరు మెయిల్ అనేది చెక్ చేయాల్సి ఉంటుంది. బికాస్ మీరు షార్ట్ లిస్ట్ అయితే మెయిల్ అనేది వస్తుంది కదా, మీరు కంపల్సరీ డైలీ ఒకసారి అయితే మీరు చెక్ చేస్తూ ఉండండి మీ మెయిల్స్ అనేది. సో సెలెక్ట్ అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కూడా పిలుస్తారు. ఇంటర్వ్యూ అయ్యాక మీకు జాబ్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ జనరల్ కండిషన్స్, టర్మ్స్ అనేది కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ద క్యాండిడేట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రొడ్యూస్ ఆల్ ది సర్టిఫికేట్స్, టెస్టిమోనియల్స్ ఇన్ ఒరిజినల్ ఆన్ రిక్వెస్ట్, డిగ్రీ, డిప్లొమా సర్టిఫికేట్స్, మార్క్ షీట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ ఫర్ వెరిఫికేషన్ అలాంగ్ విత్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్. సో ఇక్కడ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో, ఎవరైతే సెలెక్ట్ అవుతారో ఇంటర్వ్యూకి పిలుస్తారు కదా, వాళ్ళ సర్టిఫికేట్స్ అనేది దగ్గరలో పెట్టుకోవాల్సి ఉంటుంది. లైక్ మనకి డిగ్రీ సర్టిఫికేట్ అనమాట, డిప్లొమా సర్టిఫికేట్, మార్క్ షీట్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్, ప్రూఫ్ ఆఫ్ ఏజ్ అనేది వెరిఫికేషన్ కోసం. ఇంకా పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటోగ్రాఫ్స్, ఇంకా వచ్చేసి ఫోటో కాపీస్ ఆఫ్ ఆల్ డాక్యుమెంట్స్, అన్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ దానికోసం ఈ డాక్యుమెంట్స్ అనేది కూడా పెట్టుకోవాలి. అండ్ రికార్డ్స్ ఆఫ్ డబ్ల్యూఐటి హైదరాబాద్ అది. సో ఇంకేమైనా మీకు డీటెయిల్స్ ఇంకేమన్నా కావాలన్నా కూడా సో వాళ్ళ ఒఫీషియల్ వెబ్సైట్ క్వెరీస్కి కూడా ఇచ్చారు. https ఇలా ఇచ్చారు డబ్ల్యూఐటి వాళ్ళు. ఒకసారి అయితే మీకు ఏమైనా వర్క్ పరంగా ఫర్ మోర్ డీటెయిల్స్ అబౌట్ అవర్ వర్క్, ఇంకా వర్క్ పరంగా ఏమైనా డీటెయిల్స్ ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళ మెయిల్కి అనేది కూడా మీరు చేయొచ్చు. అండ్ ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ కూడా మనకి క్లియర్గా మెన్షన్ చేశారు టోటల్గా. అండ్ ఈ జాబ్ వచ్చేసి అపాయింట్మెంట్ టెన్యూర్ వచ్చేసి మనకి ఒఫీషియల్గా ఇది టెన్యూర్ అనేది 11 months అనేది కూడా ఉంటుంది. అండ్ ఈజ్ ఎక్స్టెండబుల్ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ బేస్డ్ అయితే ఎక్స్టెండ్ అవుతుంది అని కూడా మెన్షన్ చేశారు. సో RA position can be converted to MTech PhD on impressive performance by candidate in 6 months to 1 year time subject to requirements of the department. సో ఒకసారి అయితే ఈ పీడిఎఫ్ అనేది క్లియర్గా చదివేసి జాబ్కి అనేది అప్లై చేయండి. వాళ్ళు ఇచ్చిన స్ట్రీమ్ మీరు చదివి ఉంటే వాళ్ళ ఇచ్చిన క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్, ఏజ్ రెస్ట్రిక్షన్స్, ప్రాజెక్ట్ టాపిక్ అన్నిటికీ మీరు ఎలిజిబులా కాదా ఒకసారి చెక్ చేసుకోండి. సో సివి కూడా క్లియర్గా అయితే మనం ఇచ్చేస్తే వాళ్ళ మెయిల్కి సెండ్ చేస్తే మీకు వాళ్ళు రివ్యూ అనేది జరుగుతుంది. రివ్యూ అనేది జరిగాక మీరు షార్ట్ లిస్ట్ అయితే మెయిల్కి అయితే మీకు మెయిల్ అయితే వస్తుంది. సో ఈ విధంగా ఒకసారి అయితే పీడిఎఫ్ నోటిఫికేషన్ అనేది క్లియర్గా చదివేసి అన్ని క్లియర్గా డీటెయిల్స్ అనేది క్లియర్గా చూసుకొని జాబ్కి అనేది అప్లై అయితే చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్స్ చేసేయండి.